మాది బెల్లం మాది పాలవంచ మండలం దంతెలపార గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. నా పేరు బెల్లం చిన్న వెంకటేశ్వర్లు. దంతెలపార. మా నాన్న పేరు ధర్మయ్య. నేను కూలీ వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాను కొంతకాలం నుంచి. నాకు నాకు చాలా రోజుల నుంచి ఆస్తి తగాదాలున్నాయి. నన్ను నా కుటుంబాన్ని పోలీస్ స్టేషన్‌లో పెట్టడం, నా భూమి ఇవ్వకపోతే నన్ను కొట్టడానికి రావటం, లేకపోతే పోలీస్ స్టేషన్‌లో పెట్టి పోలీసు వాళ్ళతో కొట్టేయటం, చిత్రహింసలకు గురి చేస్తున్నాడు మా అన్నయ్య. 99 నుంచి ఇప్పటి వరకు పెద్ద మనుషులు పంచాయతీలలో పెట్టినా, ఎక్కడ చేసినా పెద్ద మనుషులు చెప్పిన వినకుండా కోర్టులేసి గొడవలు చేయటం, నన్ను కోర్టులేసి కొత్తగూడెం, పాలంచ, భద్రాచలం ఎక్కడ పడితే అక్కడ కోర్టులేసి నన్ను చిత్రహింసలు చేసి నన్ను సర్వనాశనం చేస్తాడు. కొట్టటం, తిట్టటం, ఆయన చెప్పినట్టు వినకపోతే చంపేస్తానంటాం. ఏం చెప్పినట్టు వినకపోతే పోలీసోళ్ళు కొడతారు ఆయన చెప్పినట్టు. నేను చెప్తే వినట్లేదు. నా దగ్గర పేదోన్ని, డబ్బులు లేవు. నేను పేదోన్ని. నన్ను చిత్రహింసలు చేస్తూ కొంతకాలంగా నా పిల్లల్ని, నా కుటుంబాన్ని బాగా ఇబ్బందులు పెడుతూ, కేసులు పెడుతూ, కోర్టుల చుట్టూ తిప్పించి నన్ను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఏం చెప్పినా పోలీసోళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఓ దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గర పోతే నాకు న్యాయం జరుగుతుంది. మళ్ళీ కోర్టు కేసు తిప్పుతుండు. నా దగ్గర డబ్బులు లేవు. నేను ఎక్కడికి పోయి ఏం చేయాలి? నేను చనిపోవటానికి కూడా ఉన్నా. ఇంతకుముందు సుమన్ ఎస్ఐ కూడా అంతే కొట్టాడు. ఇష్టం వచ్చినట్టు సుమన్ ఎస్ఐ గారు 2020లో సుమన్ ఎస్ఐ గారు మా అన్నయ్య కలిసి కొడితే నేను పురుగుల మందు తాగాను. ఆ పురుగుల మందు మోనోపుటోపస్ తాగితే చనిపోవటానికి నేను ఇప్పటికి కూడా ఆరోగ్యం బాగలేక అప్పటి నుంచి హాస్పిటల్ మెడిసిన్ వాడుతూ ఉంటే నన్ను పోలీసు వాళ్ళు చిత్రహింసలు చేస్తారు. ఎస్ఐ గారు శ్రీనివాస్ గారు, రూరల్ ఎస్ఐ గారు శ్రీనివాస్ గారు కూడా నన్ను చిత్రహింసలు చేస్తూ నా భూమి మన్నకి ఇవ్వకపోతే ఆ ఇంటి చోటు కానీ భూములు కానీ ఇవ్వకపోతే నేను చంపేస్తున్నాను బెదిరించి నా కుటుంబాన్ని బెదిరిస్తాడు. ఆయన మనుగురులు ఉన్నా కానీ ఎస్ఐ గారు స్టేషన్ నుండి నువ్వు వాళ్ళ జోలికి పోతున్నావట, మీ అన్న జోలికి పోతున్నావట, నువ్వు కొట్టడానికి పోతున్నావట, చంపడానికి చూస్తున్నావు అని నేను హాస్పిటల్ ఉన్నా కానీ అదే తప్పుడు మాటలు మాట్లాడి మమ్మల్ని బెదిరిస్తాడు ఎస్ఐ గారు. నేను ఆడికి పోతే నన్ను స్టేషన్లకు కూడా రానివ్వట్లేదు. ఆయన పోతే రోజు మాట్లాడుకుంటారు. 24 గంటలు ఎస్ఐ గారు, ఆయన కానిస్టేబుల్ రోజు మాట్లాడుకుంటున్నారు. కానీ నేను పోతే స్టేషన్లకు రానివ్వట్లేదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకొని నన్ను చిత్రహింసలు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. నాకు గ్రామ పెద్దలు కూడా నాకు సాయం చేసి మాట్లాడినా కానీ పోలీస్ స్టేషన్లు మాత్రం నన్ను ఇంటి చుట్టూ ప్రతిరోజు నన్ను పోలీసు వాళ్ళు నా ఇంటి చుట్టూ వస్తారు. నన్ను తీసుకుపోవటం, స్టేషన్లు వేయటం, కూర్చోబెట్టడం, కొట్టడం, నన్ను చిత్రహింసలు ప్రతి సంవత్సరం ఇప్పటికి 99 నుంచి 30 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడతాను. మారిన ఎస్సీఎల్లా వచ్చిన ఎస్సీఎల్లా నన్ను మారటం, కొట్టేయటం, నా ల్యాండ్ కోసం రావటం, నేను కొట్టకపోయినా కొట్టినట్టు కేసు బుక్ చేయటం, నన్ను చిత్రహింసలు చేయటం, నా పిల్లల్ని నన్ను బాగా ఇబ్బందులు పెడతారయ్యా. నేను ఇట్నే చేయటం వల్ల అయితే నేను, నా కుటుంబం చనిపోవటానికి కూడా నా పిల్లలను మేము ఏడుతున్నామయ్యా. ఇట్లా చేయటం వల్ల ఈ శ్రీనివాస్ ఎస్ఐ గారు ఇట్లా చేయటం వల్ల నేను కంపల్సరీ నా కుటుంబం పురుగుల మందా చచ్చిపోతామని కూడా చెప్తున్నాం. మా కుటుంబం, మా పిల్లలు కాలేజీకి పోయేది లేదు, మా పిల్లలు చదువుకునేది లేదు, చేనుకాడికి పోయేది లేదు, ఇంటికాడ ఉండేది లేదు. ఈ ఊరు వదిలిపెట్టి పోకపోతే నేను వదిలిపెట్టను, నువ్వు ఏం చేస్తావురా అని మా అన్నయ్య అంటాడు, పోలీసు వాళ్ళు అంటారు. నన్ను ఇబ్బందులు పెడుతూ, నన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతూ నన్ను బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నన్ను ఈ బాధల నుంచి తప్పుకోవాలంటే నాకు న్యాయం జరగాలని అందుకే నేను తీర్మానం మల్లన్న గారి కోసం వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి నా ఇబ్బందులు నేను చెప్పుకొని నాకు న్యాయం కావాలి, నా బాధల్లో ఆలకించి నాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను. ఈ ఇబ్బందుల నుంచి నన్ను ఒడ్డెక్కించి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటూ, ఇంటి చోటు అది గవర్నమెంట్ ల్యాండ్ అండి. నేను 30 సంవత్సరాల నుంచి వాడుకుంటున్న గ్రామ కండలం భూమిని. నా కొడుకు ఇల్లు కూడా కట్టుకున్నా, గౌతానికి ఇల్లు కట్టుకున్న పిల్లలు వాళ్ళకున్నారు. ఉంటే ఆయన నా ఇల్లు అని మా అన్నయ్య వచ్చి ఉత్తిదానికే తప్పుడాటలు భద్రాచలంలో కోర్టులో తప్పుడాటలు తీసుకొచ్చి తప్పుడింటి నెంబర్ల పట్టుకొచ్చి ఇది నాది అని మా మీద కేసులు పెడుతూ పసిపిల్లల మీద కూడా కేసులు చేసి ఇబ్బందులు పెడుతున్నాడు. ఇంటి చోటు లేకుండా దొంగింటి నెంబర్లు పట్టుకొచ్చి భద్రాచలం కోర్టులో తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఆ ఇంటి నెంబర్ అయింది కాదు, ఎవరితో ఉంటే మేము ఎప్పటి నుంచో ఉంటాను. ఆయన మనుగురులో ఉంటాడు, ఆయన ఊరు కూడా కాదు ఇక్కడ. ఇది నాకు కావాలా, నాకు ఇవ్వాలని చెప్పి మమ్మల్ని షికారు చేయటం, కేసులు చేయటం. ఆ తప్పుడాటలు ఎంఆర్ఓ చెప్పిన, కలెక్టర్ చెప్పినా వినకుండా మా మీద కేసులు చేసి తప్పుడాటలు పట్టుకొచ్చి మమ్మల్ని గురి చేస్తాడు. సర్వే నెంబర్ 135 గవర్నమెంట్ ల్యాండ్ అది, దానికి కూడా ఆర్డర్ పట్టుకొచ్చి నాది అంటాడు. నేను ఎప్పటి నుంచో కదా 30 సంవత్సరాల నుంచి చేసుకొని బతుకుతున్న భూమిని కూడా గవర్నమెంట్ ల్యాండ్ నాకు ఆర్డర్ ఉందని నన్ను ఇబ్బందులు పెడుతుంటారు. కలెక్టర్ గారి దగ్గర పోతే అది గవర్నమెంట్ ఆర్డర్, మాది కూలోళ్ళకి కావాలి కానీ మీకేందుకు, అది నీకు జాబ్ ఉంది అని గవర్నమెంట్ ల్యాండ్ మీకు అవసరం లేదు వెళ్ళిపోమని తిట్టినా కానీ వినకుండా
మమ్మల్ని బెదిరిస్తూ ఆ ల్యాండ్‌లోకి రాకుండా మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఆ ల్యాండ్‌లు మొత్తం నేను ఎప్పటినుంచో చేసుకొని బతుకుతున్నా. ఆయన సింగరేణి జాబ్ ఉండి మనుగూరులో బతుకుతుండే ఎప్పటినుంచో. నేను కష్టపడి సంపాదించుకొని అడుగు కొట్టుకున్న భూముల్ని, ఆ ఇంటిని కూడా నాదే అని మమ్మల్ని తప్పుదాటలు పట్టుకొచ్చి, మమ్మల్ని చిత్రహింసలు చేస్తూ మా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. బంగారం తీసుకుంటే బంగారం కూడా ఇవ్వట్లేదు. 5 తులాల బంగారం తీసుకొని నువ్వేం చేసుకున్నావు దిక్కున కాడ చెప్పుకోమంటాం. వాళ్ళ కుటుంబం అంతా మమ్మల్ని కొట్టటం, పోలీసులతో కొట్టియటం, మమ్మల్ని చిత్రహింసలు చేయటం. పోలీసులు మా ఇంటి చుట్టూ ఎప్పుడు 24 గంటల మా ఇంటి చుట్టే ఉంటున్నారు పోలీసులు. ఎందుకనగా నువ్వేం చేస్తావో చేసుకోపోమని మమ్మల్ని బెదిరియటం. నువ్వేం చేస్తావురా కూలి చేసుకున్నోడివి, నాకు డబ్బుంది, నా కొడుకులకు డబ్బుంది అని మమ్మల్ని చిత్రహింసలు ఏలం చేస్తూ ఎక్కడికి పోయినా పోలీస్ స్టేషన్‌కి పోతే మమ్మల్ని ఇబ్బంది పెడుతూ గురి చేస్తున్నారు. అందుకు మీరు మాకు దీని నుంచి మాకు న్యాయం జరిగి మాకు ఇబ్బందులు పడకుండా అనారోగ్యంతో బాధపడుతున్నాను. వాళ్ళు కొట్టిన ఇబ్బందులకి ఎస్ఐ గారు సుమన్ ఎస్ఐ గారితో కొట్టించి పురుగుల మందు తాగానండి. మోనోపోటోపాస్ తాగాను కానించి పేగుల నిండా పుండ్లయి నేను లేకుండా హాస్పిటల్ ఉంటే, అయినా గాని నా కొడకా నిన్ను చంపేస్తాను అంటున్న శ్రీనివాస్ గారు మమ్మల్ని ప్రతి ఒక్కదానికి టార్చర్ చేసి, నా కుటుంబం ఎక్కడో హాస్పిటల్‌లో ఎక్కడో ఉంటే, నువ్వు మీ అన్నని చంపడానికి వస్తున్నావు అని ఉత్తిదానికి మమ్మల్ని బెదిరించి నా కుటుంబాన్ని టార్చర్ చేస్తున్నాడు. నా ఇంటర్ చదివే పిల్లగాడు కూడా చిన్న పిల్లగాడు కూడా నేను చచ్చిపోతానని ఏడుస్తున్నాడు సార్. ఆ పిల్లలు ఇంటికాడ లేకపోయినా వాళ్ళ మీద కేసులు చేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ పోలీస్ స్టేషన్‌లో పోతే న్యాయం జరగకుండా మమ్మల్ని టార్చర్ చేసి మా కుటుంబాన్ని ఇబ్బందులు పెడతారని మేము బాధపడుతూ మాకు న్యాయం జరగాలని, మా కుటుంబానికి ఇబ్బంది కలగకుండా న్యాయం జరగాలని ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటూ అన్ని విధాలుగా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం.